యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం మృదమార సించునా హృదయాంత ప్రియ యేసు నిర్మి అందరూ పాడాలి. మృదమారవసి హృదయ నా వికసించే విశ్వాసంబో వాక్యమును చదువగనే వికసించే ఆడదాం అర్థం చేసుకుంటూ. వెరీ గుడ్. చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు ప్రియ యేసు నిర్మించితివి ప్రియ. ఎందుకు చదవాలి బైబిల్ అంటే హృదయ. ఎందుకు వాక్యం చదవాలంటే నీరాద ప్రభావమునా నారోత హృదయ మోనో నీరాద సిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా మోనో పవిత్ర పరచు తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర ప్రియ యేసు నిర్మించితివి ప్రియ మృదమార వసించునా హృదయ వికసించే విశ్వాసము వికసిస్తుంది. వాక్యమును చదువుగానే పాడదాం. బయట ఉన్నవారందరూ వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే చేరీతి నీదు దారి పించుమో చేరీతి నడిపించుమో. హల్లెలూయా. వాక్యము చదివితే క్రీస్తుకి దాసులం అవుతాము. క్రీస్తుకి దాసులం అవుతే ఆస్తికి యజమానులు అవుతాము. మనం పాపమునకు దాసులం అవుతే నాశనానికి యజమానులు అవుతాం. క్రీస్తుకి దాసులమవు, యేసుకి దాసుడిగా మారు, యేసుకి దాసునిగా మారు, ఐశ్వర్యానికి యజమానుడు అవుతావు, ఆస్తికి యజమానుడు అవుతావు, ఆత్మను కలిగి పరలోక ఆనందాన్ని అనుభవిస్తావు. క్రీస్తుకి దాసుడిగా ఉండటం ఎంతో గొప్ప మేలు కలుగుతుంది. పాపమునకు దాసులుగా మనం పాపమునకు దాసులు అవుతాం. తాగుడికి, అలాగే పొగ త్రాగటానికి, చుట్ట తాగటం, సిగరెట్లు తాగటానికి, వ్యభిచరించటానికి, లవ్ చేయటానికి, ఏదో అది లేకపోతే నేను ఉండలేను అన్నట్టు. ఇదేం కాదు, నేను దేవునిని ప్రేమిస్తున్నాను
అని నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అయ్యి దేవుని వాక్యము చదువుతావో, నీవు నీటి కాలువల యారను నాటబడిన చెట్టులాగా ఉంటావు. ఆమెన్. దైవభక్తి ఏంటంటే పాపమును విడిచిపెట్టి నీతికి దాసులుగా మారితే నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మౌ వేస్తాడు. అందుకనే యేసు రక్తం ద్వారా మనం కడగబడ్డాం. కడగబడిన తర్వాత కూడా ఇంకా మనం పాపములోనే ఉంటే అశాంతి మనల్ని ఏలుబడి చేస్తుంది. మీరు ఎవరికి దాసులుగా ఉన్నారు? మీరు ఎవరికి దాసులుగా ఉండాలి? మీరు నేను ప్రతిదినము కష్టపడాలి, క్రీస్తుకి దాసులుగా ఉండాలి. మనమందరము యేసుకి దాసుడిగా మార్పు చెందగలిగితే ఎవడో నీకు సహాయం చేయని అవసరం లేదు, ఎవరో నిన్ను పైకి లేవనెత్తన అవసరం లేదు. దేవుడే నిన్ను తెలియకుండా నిన్ను పైకి లేవనెత్తుతాడు. నీకు తెలియకుండా అంచెలంచెలుగా ఎదుగుతావు. ఏంటి మనుషుడు ఇలా ఎదిగిపోతున్నాడేంటి? ఏంటి మనిషి ఇలా ఎదిగిపోయిందేంటి? ఇంత సంపాదించారేంటి? ఇంత గొప్ప వాళ్ళు అయిపోయారేంటంటే వారికి నీ నుండి వెళ్ళే సాక్ష్యం ఏంటంటే వారు యేసుకి దాసులుగా ఉన్నారు, వారు క్రీస్తుకి దాసులుగా ఉన్నారు, వారు పాపమునకు దూరముగా ఉన్నారని ప్రజలు సాక్ష్యమిస్తారు. మరి ఎవరికి దాసులుగా ఉంటారు? ఎంతమంది సిగరెట్లు కాలుస్తున్నారు? ఎంతమంది చుట్టలు కాలుస్తున్నారు? ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారు? ఎంతమంది వ్యభిచారం చేస్తున్నారు? ఎంతమంది దేవునికి దూరంగా జీవిస్తున్నారు? సిగ్గు రావట్లేదా? సిగ్గు అనిపించట్లేదా? చేయకూడదు, వెళ్ళకూడదని అనిపిస్తుంది, కాల్చకూడదు, తాగకూడదు అనిపిస్తుంది. కానీ నీ చేతిలో లేకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు. నీ మనస్సాక్షి గద్దిస్తున్నా సరే పాపములోకి వెళ్ళిపోతున్నావు. అంటే వాత వేయబడిన మనస్సాక్షి ఏం కాదులే, ఏం కాదులే అని నీలో నీవు అనుకుంటున్నావు, నాలో నేను అనుకోవటం ద్వారా మనము చాలా పాపమును మూట కట్టుకుంటా ఉన్నాం. ఈరోజు యేసు వాక్యము తెలియపరిచేది ఏంటంటే నీవు నీతికి దాసుడిగా మారు, నీవు యేసుకి దాసుడిగా మారు. కొందరు సినిమాకి దాసుడిగా మారిపోతారు. మారిన సినిమా నేను చూడాలంతే, ఈ సినిమా తప్పకుండా చూడాలి, కొత్త సినిమా ఏమొచ్చినా నేను చూడాలి, అదో పిచ్చి. నేను ప్రతి సినిమా 4 సార్లు చూస్తానని అదొక పిచ్చి. ఏంటి పిచ్చి? అన్ని విడిచిపెడితే దేవుని మహిమ మన మీద ఏలుబడి చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు క్రీస్తునందున్న మీరు లోకములో చచ్చిన వారు వలె ఉండాలన్నాడు. ఎలా అన్నాడు? మనం చూడండి, పండుకున్నప్పుడు రాత్రి పడుకుంటాం, ఉదయం అంతా కన్ను తెరిచినప్పటి నుంచి ఈ లోక సంబంధం మనల్ని ఏడుబడి చేస్తుంది. కళ్ళు మూసి పడుకుంటే ఎలా ఉంటుంది ప్రాణం? మీరు రాత్రి పండుకుంటారు కదా, మంచిగా పొలం పనికి వెళ్ళి ఉదయం వచ్చి వేడివేడిగా భోజనం చేసి వేడి నీళ్ళు స్నానం చేసి మంచం ఎక్కేస్తారు. మంచం మీద అలా పడుకున్న వెంటనే ఏమనిపిస్తుంది? అందులోకి ఇప్పుడు వింటర్ ఒకటి వచ్చింది, చలి, దుప్పటి వేసేస్తున్నాం కదా, అది ఉదయాన్నే లేవబుద్ధి కాదు. పండుకుంటే ఎంతో బాగుంటుందని అనుకుంటాం కదా. పండుకోవటం అనేది తాత్కాలిక మరణం లాంటిది అనమాట. ఎలాంటిది? అది ఒక తాత్కాలికమైన డెత్ లాంటిది, మరణం లాంటిది. అప్పుడు మన ప్రాణము సుఖముగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ప్రాణము సుఖముగా ఉంటుంది. కళ్ళు తెరిచినప్పటి నుంచి మరలా సమస్యలన్నీ వచ్చేస్తాయి. పండుకున్నప్పుడు నీకు ఎవరితోనో మాట్లాడతావా? ఏదైనా ఆలోచిస్తావా? లేదే. అలాగనే మెలకువగా ఉన్నప్పుడు కూడా క్రీస్తు ధ్యానములో మనం ఉంటే అన్ని విషయాల్లో దేవుడు మార్గము సరళము చేస్తాడు. హల్లెలూయా. నేను అనుకోలేదు ఈ మాటలు చెప్పాలని. పరిశుద్ధాత్ముడు మనందరికీ బోధించిన మాట ఏంటంటే మనము నీతికి దాసులం అవుదాం. దేనికి దాసులం అవ్వాలి? నీతికి దాసులం అవ్వాలి. తాగుడికి కానీ తిరుగుబోతులుగా కానీ కాకుండా మనం నీతికి దాసుడు అవ్వాలని అనుకున్నప్పుడు నీ చేతుల కష్టార్జితంలో దీవెన వస్తుంది, విస్తారమైన ఆశీర్వాద పని దేవుడిస్తాడు. నువ్వు ఏది తలపెట్టినా దీవెనగానే మారుతుంది. ఆత్మదేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయులకి కష్టం వస్తే
వారు దేవుని ఎదుట ప్రార్థన చేశారు. వాక్య భాగంలోకి వెళ్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం చదివి సహాయం చేసుకోండి. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. వాక్యంలోకి వెళ్తున్నాం. ఎక్సోడస్ చాప్టర్ 2 వర్స్ 23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చూడండి, ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు చూడండి వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలీయులు వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని వారికి ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, నువ్వు ఏడుస్తున్నావు కదా, నీ నిట్టూర్పు, నీ మూలుగు, నీ వేదన, నీ ప్రార్థన దేవుడు ఆలకించెను. నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది. సేవకుడు దేవుడు నా నుండి మీకు ప్రకటిస్తూ ఉన్నాడు, మీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది. భయపడకండి. మన ప్రార్థన దేవుని సముఖానికి చేరాలి. చాలామంది ప్రార్థన ఇల్లు దాటి వెళ్ళదు. చాలామంది ప్రార్థన పైకప్పు దాటి వెళ్ళదు. మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? పైకప్పు దాటి మహాకాశాలు దాటి పరమందున్న దేవుని సముఖానికి వెళ్ళాలి. అంటే నువ్వెంత ప్రార్థించాలి? నీతి అనేటువంటి పరిశుద్ధతలో నీవు బలమైనటువంటి మనస్సాక్షిని, క్రీస్తు యందలి వాక్యం అనే శక్తి నీలో ఉంటే నీ నోటి నుండి వచ్చే ప్రార్థన రాకెట్ లాగే దుస్సుమని పోతుంది. నీలో పరిశుద్ధత లేకపోతే, నీలో దైవ భయం లేకపోతే, ఏదో మొక్కుబడిగా చేస్తున్న ప్రార్థన అక్కడక్కడే. చూడండి, మొన్న దీపావళికి టపాకాయలు పేల్చారు కదా, ఆ పైకి ఇలాగ వేస్తారేంటి జోవలు, అవి తడిసిపోయినట్టు కూడా ఎలా ఉంటాయి? వెళ్తుందా? చెప్పరే మీరు అందరూ? గట్టిగా చెప్పాలి. మీరు ఎవరు చెప్పరంటే మాట చెప్తాను. దీపావళి అంటే గుర్తొచ్చింది. మాకు ఫ్రెండ్ ఉన్నాడు, మా కజిన్. మేము చిన్నప్పుడు ఆడన్నాడు, మనం డబ్బులు లేకుండా ఎన్ని మందులు కొనుక్కొచ్చేద్దాం అన్నాడు. నేను డబ్బులు లేకుండా ఎలా కొనుక్కొస్తావురా అన్నాను. నువ్వు రా నా అంట అన్నాడు. ఆడ రమ్మన్నాడు కదా, నేను వెళ్ళాను. ఇద్దరం చెరువులు లాగు వేసుకుని వెళ్ళాం. ఆ కొట్టు దగ్గర ఉండి అన్నీ దొబ్బేస్తున్నాడు ఆడు. నేను అన్నాను, ఎలాగ దొబ్బేస్తున్నావురా అంటే ఆడన్నాడు, ఇది ఎంత అని అడగాలట. ఏంటి ఇది ఎంత? టపాకాయ ఎంత? ఈ బుడ్డులు ఏమంటారు అట్లని, జూజ్ జూజ్ అంటాయి. ఇవి ఎంత? నేనంటా నువ్వు కూడా అని అన్నాడు. నాకు తెలియదు అప్పుడు, 3వ తరగతి చదువుతున్నాను నేను. ఈ ఎంత అన్నాను. ఆడెంత అంత అన్నాడు. అలా 10 మంది వచ్చి ఇదెంత అదెంత అని అడుగుతారు కదా, మనం వాళ్ళప్పుడే జేబులో పెట్టేసుకోవాలన్నాడు అటు. భలే సీక్రెట్ దొంగతనం ఇది. నాకు భయం వేసింది. ఆడన్నాడు, ఇలాంటప్పుడు భయపడకూడదు, జేబులో కూరే అన్నాడు. ఆడు కూరేసుకున్నాడు, నాకు కూరేసాడట. మా 2 జేబులు ఇంత అయిపోయినాయి, లారీ లోడులాగా. అప్పుడు అన్నాడు, మనం ఇక్కడ ఉండకూడదు, అర్జెంటుగా వెళ్ళిపోవాలన్నాడు. ఎక్కడికన్నాను, మన ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయాం వాళ్ళింటికి వెళ్ళాం. వారింటి వసారిలో అన్నాడు, జేబులో ఎన్ని తీసి ఇందులో పెట్టన్నాడు. పెట్టాను. మళ్ళీ వెళ్దాం అన్నాడు. నాకు గుండె దడగా ఉందిరా అన్నాను. అసలు దడ ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. మనం బోళ్ళని కాల్చేయచ్చు మందులు అన్నాడు. మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ దొంగతనం చేసాం. మళ్ళీ జోబు నిండా కూరి తెచ్చాం.
మా నాన్నగారికి తెలియదు. మా నాన్నగారు ఆ రోజుని అన్యులందరూ ఆచరించినప్పుడు మనం ఆచరించకూడదు బాబా, లోక సంబంధమైన ఆచారాలకు మనం వెళ్ళకూడదు, రేపు దీపావళి కదా, మనం అలాంటి కాల్చకూడదమ్మా, మనం వారితో పాలు భాగస్తులు అవ్వకూడదు బాబా అని చెప్పాడు. నేను వెళ్ళి రేపు మనం కాల్చకూడదంటారా మరి అంటే ఆడేమన్నాడంటే, ఓ పని చేద్దాం, దీపావళి మన్నాడు కాలుద్దాం అన్నాడు. ఓకే, చాలా బాగుంది ప్లాన్ అనుకున్నా. మీరు ఎవరు చెప్పకండి సుమా, గొడవలు అవుతాయి. రెండవ రోజు అందరిది అయిపోయింది. రెండో రోజు కాలుద్దాం అనేటప్పటికి అన్నీ బయట కట్టుకొచ్చి ఏది కాల్చినా కాలట్లేదు. ఎందుకంటే జేబులో కూరేయటం వల్ల అట్లుకున్నాయన్నీ పితుకులు ఊడిపోయినాయి, ఆ ఒత్తులన్నీ ఊడిపోయినాయి, ఆ మూలను అక్కడ పెట్టడం కొంచెం వాటర్ లాగేసింది. ఆడన్నాడు ఏది ఎలగట్లేదేంటి అన్నాడు. నేను అన్నాను దొంగతనం చేసినాయి కదా ఎలగొయ్యి అన్నాను. దొంగలించిన ఏ ఎక్కడికి రావు, వస్తాయా? దాని మీద పాపం ఏలుబడి చేస్తుంది. ఏది దొంగిలించినా మనకు అక్కడికి రాదు. ఎవరే దొంగతనం చేయకండి. అప్పుడు ఆడు అన్నాడు, నేను అన్నాను రీ ఎంత కాల్చినా చుస్ చుస్ అంటలేదు రయ్యి అన్నాను. అప్పుడు ఆడు అన్నాడు ఇలా కాదు, మనం మంటలు వేసేద్దాం అన్నాడు. అంతే మంటలు వేసిన కొంత సమయానికి భగ్గు మనిపోయింది. దొంగతనం చేసినవి అక్కడికి రావు. హల్లెలూయా చెప్పండి. అలాగే మన ప్రార్థనలో కూడా మనలో కల్మషం ఉన్నప్పుడు, మనలో అబద్ధాలు ఉన్నప్పుడు, మనము దేవునికి విరోధమైన పనులు చేస్తున్నప్పుడు మన ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళదు. మన ప్రార్థన జమ్ముని పైకి వెళ్ళాలంటే నువ్వు క్రీస్తులో నీతికి దాసుడుగా ఉండాలి. నీ ప్రార్థన పవిత్రముగా ఉండాలి. మన అబద్ధాలు మనకు తెలుస్తాయి. మన కష్టాల్లో కూడా కొన్ని సమయాలు నీతిని కాపాడుకోలేకపోతుంటాం, నోటిని కాపాడుకోలేకపోతుంటాం, మనం ఎన్నెన్నో చేస్తుంటుంటాం. మనం వీటిని అన్ని విషయాల్లో బంధించితే నీ హృదయము క్రీస్తు హృదయముగా మారుతుంది. నీ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్తుంది. నిజముగా ప్రార్థన ఏ టైంలో వెళ్తుందంటే శ్రమలు ఎక్కువైనప్పుడు వెళ్తుంది. శ్రమలు ఎక్కువైనప్పుడు మన శరీర ప్రాణ ఆత్మ దేవుడి మీదే ఆనుకుంటాం. మనం అన్నీ బాగున్నప్పుడు సరైన ప్రార్థన రాదు. అందుకే దేవుడు నీకు ముళ్ళు ఎడతాడు. నీకు ఒక చిన్న కష్టం ఎందుకు పెడతాడంటే నీలో నుండి బలముగా ప్రార్థన రావటానికి. ఏడ్ చేస్తావు కదా, ప్రభువా ఇంత అవమానం తట్టుకోలేను బాబు, ప్రభువా ఎక్కడికి అమ్మా పలానా వారు ఇంటికి పెళ్ళికి పిలిచారు వెళ్తావని వాళ్ళ అమ్మ చెప్పింది అనుకోండి, లేదమ్మా నా మనసు బాగలేదు, నేను ఎక్కడికి పెళ్ళి లేదు ఏమి లేదు. శ్రమ ఎంత సమయం ఉంటే అంత సమయం దేవుని మీదే గడపాలని ఉంటుంది. శ్రమ అంత పెద్ద లేదనుకోండి, మనం ఏం చేస్తాం, ప్రార్థన వచ్చాక చేసుకుందాంలేని మంచిగా రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళిపోతావు, అన్ని తిరిగి వస్తావు. మనుషులలో ప్రార్థన తగ్గిపోయింది. ప్రియులరా, మీ ప్రార్థనలో బలం ఉండాలంటే మీరు మార్పు చెందాలి. మీరు దేవుని మీద ఆనుకోవాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆనాడు ఇశ్రాయేలీయులు చాలా కాలం దేవుని మీద ఆనుకోలేదు. వారికి ఇంకా శ్రమ ఎక్కువైపోయినప్పుడు, బాధ ఎక్కువైపోయినప్పుడు దేవుడి మీదే ఆనుకోవాలని వారందరూ ఒకే రకంగా ఒకే ఆత్మ కలిగి యెహోవా దేవునికి మొర్రపెట్టుతా ఉన్నారు. మేము చేయలేము ఈ పనులు, మేము బానిసలుగా బ్రతకలేము, మేము బానిసలుగా బ్రతుకుతూ మా పిల్లలు బానిసలుగా బ్రతుకుతూ మా జనరేషన్ టు జనరేషన్ బానిసలుగానే అయిపోతామా? లేదు, ఇప్పుడు మేము ప్రార్థించాలి. దేవా మా ప్రార్థనను ఆలకించాలి, మాకు విడుదల దయచేయాలి. ఎలుగెత్తి ఇశ్రాయేలీయులు ప్రార్థించారు. ఆ ప్రార్థన దేవుని సముఖానికి చేరింది. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధానికి వెళ్తుందో లేదో నీకే తెలిసిపోతుంది. చాలామంది ఉట్టు ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. కొందరు ఇంట్లో వాళ్ళందరూ చూడాలని వారు అందరి ముందు ప్రార్థన చేస్తుంటారు. కొంతమంది అన్య భాషలు మాట్లాడుతూ ఉంటుంటారు, అందరికీ చెప్తూ ఉంటుంటారు, అమ్మా నేను ప్రార్థనలో ఉంటున్నాను, ఎవరో నన్ను డిస్టర్బ్ చేయకండి అంటది. మళ్ళీ స్తోత్రం 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 అని మళ్ళీ ఆ పక్కకి వెళ్ళి నేను ప్రార్థనలో ఉంటున్నాను, ఎవరు నన్ను బాధ పెట్టకండి అంటది. అన్ని అవసరం లేదు. నువ్వు ఉదయాన్నే లేచి
ఎవరు చూడకముందే రహస్యమందు చూచి తండ్రికి నువ్వు మాట్లాడుతూ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు శుభవార్త ఆత్మ చెప్పమన్నది ఏంటంటే మీ ప్రార్థన దేవుని సముఖానికి చేరింది. దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుడు క్రియ జరిగించబోతున్నాడు. నువ్వు అడిగిన దానికి సరైన మనుషుణ్ణి దేవుడు ఏర్పరచబోతున్నాడు. ఇశ్రాయేలీయులు చేసిన ప్రార్థనకి సరైన వాడిని ఏర్పరిచాడు. ఆ మనుషుడే మోషే. చూడండి, వాక్య భాగంలోకి వెళ్తే మనకు బలమైన మాట కనబడతా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. మరియు యెహోవా ఇట్లా నేను నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. చూడండి, మోషేని ఈయనేమో ఎక్కడికో వెళ్ళిపోయి లవ్ చేసేసాడు. ఎక్కడికో పారిపోయాడు మోషే. పారిపోయిన వాడిని పట్టుకున్నాడు ఇతను. ఎవరు? దేవుడు పట్టుకుని ఆయన గొర్రెలు మేపుతున్నాడు. పారిపోయినట్టుండగా మోషే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళింటికాడ అత్తోరింటికాడ ఉన్నాడు. కొండ మీదకి ఈ గొర్రెలను తోలుకుని వెళ్ళాడు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఓయ్ మోషే, ఇశ్రాయేలీయుల మొర నేను విని ఉన్నాను. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే. వాళ్ళు చాలా ఏడుస్తున్నారు. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెర్జరీలు, హవీలు, యోబిసీలు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నీ మొర ఆలకించాడు. నీ కొరకు సరైన మనుషుడైన మోషే లాంటి మనుషుడిని నీ పక్షముగా దేవుడు నిలబెడుతున్నాడు. మనుషుడితో దేవుడు చెప్తా ఉన్నాడు, మోషే వారు ఎలా ఏడుస్తున్నారు, చాలా దుఃఖములో ఉన్నారు, వారికి బాధపడిపోతున్నారు. మరి ఏం చేయాలన్నాడు మోషే. ఏం చేయటం కాదు, నువ్వు నిలబడు, నిన్ను బలపరుస్తాను. వారిని శ్రమలలో నుండి బయటికి తీసుకురా వచ్చిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, విలువైన ప్రదేశములో కానానీయులు ఉన్నారు, పెజ్జీరీలు ఉన్నారు, యోబీసీలు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న చోటకి నా దిక్కులేని బిడ్డలను నేను ధనవంతులుగా చేస్తాను. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించటానికి నేను సరాసరి దిగి వచ్చాను. మీకోసము దేవుడు దిగి వచ్చాడు. ఈరోజు ఈ నెల కార్యములు జరగబోతున్నాయి. ఈ సంవత్సరం కార్యము జరగబోతోంది. నీ కొరకు దేవుడు ఒక మనిషిని ఏర్పరిచాడు. మోషేకి అంటున్నాడు, నా మనుషులు వారిని శ్రమ పెట్టారు, వారికి జ్ఞానము లేక వారిని కొన్ని కష్టాలకు పెట్టాను, కానీ వారికి నేను పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించటానికి నేను దిగి వచ్చాను అన్నాడు. నువ్వు ఈ వాక్యం వింటే నువ్వు ఆత్మయందు విశ్వాసములో బలంగా ఉంటావు. దేవుడు పంపడం కాదు, నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశములోకి నడిపించడానికి సాక్షాత్తు పరమదేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి దేవుడు నడిపించబోతా ఉన్నాడు. ఉన్నతమైన ఉద్యోగానికి నడిపించబోతా ఉన్నాడు. ఉన్నతమైన వ్యాపారానికి నడిపించబోతున్నాడు. నీ మొర విన్నాడు, నీవు దుఃఖించుట చూచి ఉన్నాడు. చాలా సీరియస్ గా తీసుకున్నాడు దేవుడు. దేవుడు మన ప్రార్థన బట్టి ఆయన సీరియస్ నిర్ణయాలు తీసుకుంటాడు. మీ ప్రార్థన ఎలాగుంది? మీ ప్రార్థన అంతంత మాత్రంగానే ఉందేమో. నీవు ప్రార్థనలో వీరుడిగా ఉండాలి. మనము దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి.
పండుకున్నప్పుడు కూడా నేను మాట్లాడాలి, మనం స్తుతిస్తూ ఉండాలి. ఎప్పుడైనా కొంచెం ఖాళీ దొరికితే నీ నోట ఏ పాట రావాలి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యేసయ్య మాట, యేసయ్య పాట రావాలి. కానీ ఏమొస్తుంది నేను నోటప్పుడు? మొన్న ఒకరు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వారు ఆ సంఘ పెద్ద, ఒక సంఘానికి ఆ సంఘ పెద్ద ఫోన్లో రింగ్ టోన్ ఏమొచ్చిందంటే, హృదయం ఎక్కడున్నది, అది నీ చుట్టూ తిరుగుతుంది అని వచ్చింది. నేను అన్నాను, నా హృదయం ఆడి చుట్టూ తిరుగుతుందా, మాయదారుడు ఆడి హృదయం నా చుట్టూ తిరుగుతుందా అని కట్ చేసి మళ్ళీ చేశాను. మళ్ళీ అదే వచ్చింది, ఆపేశాను. అప్పుడు ఆ మనుషుడు చేశాడు, అయ్యారండి చేశారండి అన్నాడు. ఏంట్రా రింగ్ టోన్ ఏంట్రా బాబు, నా హృదయం నీ దగ్గరికి వచ్చిందా, నీది నా దగ్గరికి వచ్చిందా? అయ్యి బాబు ఈ మధ్య అలాగ అయిపోయిందని నా ఫోన్ అన్నాడు. ప్రియులరా, హృదయం తిరుగుతుంది, ప్రేమించాలని ఉంది, నీ చుట్టూ తిరగాలని ఉంది. ఇది కాదు, నేను యేసు చుట్టూ తిరగాలి, యేసు ఆత్మ నా చుట్టూ ఆవరించి ఉండాలి అని నువ్వు ప్రార్థించాలి. ప్రార్థన తగ్గిపోయింది. మీ గృహాల్లో ప్రార్థన ఎక్కువ కావాలి. ప్రార్థన నీ జీవితాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది. నీ బిడ్డలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయుల మొర ఆలకించి ఏమంటున్నాడంటే మోషేతోటి, నేను దిగొచ్చేసాను. ఈరోజు మీ పని చక్కబెట్టడానికి దేవుడు దిగి వచ్చాడు. నమ్మిన వారందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాడు. దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. నీ బిడ్డ పెళ్లి చేయటానికి ఎవరు లేరనుకుంటున్నావేమో, దేవుడు దిగి వచ్చాడు. నిన్ను స్థిరపరచడానికి, నీకు న్యాయము జరిగించడానికి ఎవడు లేడు, ఏది లేదనుకుంటా కదా, యేసు దిగి వచ్చి ఉన్నాడు. ఆయనే న్యాయము జరిగించబోతున్నాడు. ఆయనే న్యాయము జరిగించబోతూ ఉన్నాడు. అందరు తలలు వంచుదాం, అందరూ లేచి నిలబడదాం. నా కోసం దిగి వచ్చేవా బాబు, నేను నీకు దూరముగా ఉన్నా కానీ నన్ను ప్రేమిస్తున్నావు, వెతుక్కుంటూ వచ్చి మరలా నీ దాసుని ద్వారా మాట్లాడావు. ప్రార్థన బలంగా ఉండాలని హెచ్చరించావు. నాలో ప్రార్థన తగ్గిపోయింది, నేను ఎక్కువ ప్రార్థించలేకపోతున్నాను దేవా అని ఒప్పుకుంటావా? ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నీ ఇల్లు కట్టడానికి దేవుడు దిగి వస్తున్నాడు. తగిన మనుషుడిని నిలబెడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించటానికి, నీకు ఉద్యోగం ఇవ్వటానికి, నిన్ను తలగా నియమించటానికి ఆల్రెడీ ప్రభు తల పోసుకున్నాడు. నా బ్రతుకేంటి, నా లైఫ్ ఏంటి, నేను ఎలా సెటిల్ అవుతాను ఏడుస్తున్నావు కదా, నాకు ఎవరు గైడ్ చేస్తారు, నాకు గైడ్ ఎవరున్నారు, నేను ఎవరిని నమ్మాలి అని ఏడుస్తున్నావు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. నమ్మితే రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, నా కోసం దిగి వచ్చావు, నువ్వు ఉన్నావు, నేను బ్రతుకుతాను బాబు అని ప్రార్థన చేయి. రెండు చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించేస్తాయా, నన్ను పరిశుద్ధపరిచేస్తాయా. నాలో నిజమే ప్రార్థన లేదు, నాకు ప్రార్థన ఆత్మను దయచేయి. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి, అందరు రెండు చేతులు తలపైన పెట్టుకుని కళ్ళు మూసుకుని మొదట మీరు చేయవలసింది, నాకు ప్రార్థన నేర్పు అని అడగండి. నా పాపాలు క్షమించు, నా కోసం దిగొచ్చేవని నమ్ముతున్నాను. ఆనాడు ఇశ్రాయేలీయుల కొరకు వారు నిట్టూర్పులు, వారు మూలుగులు విని తట్టుకోలేక పరము నుండి దిగి వచ్చి ఆ పర్వతం మీద ఉన్న ఒక చెట్టు మీదకి దిగి వచ్చాడు. ఆయన మండుచున్న పొదలోకి దిగి వచ్చి ఆ పొదలో మండుతున్నవానిగా ఉన్నాడు. పొదే మండుతున్న పొదగా మారిపోయింది. ఆ పొదలో నుండి ఒక మనుష్యుడు, బలమైన మనుష్యుడితో మాట్లాడుతున్నాడు. ఆ మనుష్యుడే మోషే. ఆ మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే,
నువ్వు పారిపోయి వచ్చావు. ఎక్కడున్నావు? ఇక్కడుండవలసిన వాడు కాదు. నీకొక పని అప్పగిస్తున్నాను. నా బిడ్డలు ఏడుస్తున్నారు, మూలుగుతున్నారు, నీ తూర్పులున్నాయి. వారు ఎట్టి పనులు చేయలేకపోతున్నారు. ఇక వారు పనులు చేయటం కాదు, వారు బానిసలుగా ఉండటం కాదు, వారు యజమానులుగా ఉండాలని నేను పై నుండి దిగి వచ్చాను. దేవుడు నిన్ను యజమాని స్థానంలో పెట్టబోతున్నాడు. మరలా మెయిన్ రోల్ నువ్వు చేయబోతున్నావు. ఎక్కడ ఓటమి పాలయ్యవో అక్కడే స్థిరపడదు. ఎక్కడ నీకు సరైనది కనపడలేదో స్థితి దేవుడు నీకు అక్కడే అనుగ్రహించబోతున్నాడు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని, నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు, నాకు ప్రార్థన నేర్పయ్యా. నేను నీతో గడపలేకపోతున్నాను, సైతానుతోనే గడుపుతున్నాను, అన్యులతో మాట్లాడుతున్నాను, అనేక కార్యక్రమాల్లో బిజీ అయిపోతున్నాను, ప్రార్థనలో బిజీ అవ్వలేకపోతున్నాను, వాక్యములో బిజీ కాలేకపోతున్నాను. నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి, నా జీవితాంతము నువ్వు కావాలి. నాకు ప్రార్థన నేర్పయ్యా. ఈరోజు నాతో మాట్లాడావు, దైవజనుడి ద్వారా మాట్లాడావు. ఆనాడు ఇశ్రాయేలీయుల కొరకు దిగి వచ్చానన్నావు. ఈరోజు నా కోసము దిగి వచ్చి కుమారునిగా దిగి వచ్చా, విడిపించడానికి దిగి వచ్చా. గొప్ప కార్యములు చేయువాడా, ఆశ్చర్య కార్యాలు జరిగించువాడా, ఆశీర్వదించు, నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు. నా పాపాలు క్షమించాను అడగండి. నీ బిడ్డ పెళ్లి చేయటానికి, నీ వ్యవస్థను తిరిగి నిలబెట్టడానికి దిగి వచ్చాడైనా, కుమారుడుగా వచ్చాడైనా, కుమార రూపంలో వచ్చాడు. మరలా నీ కుటుంబాన్ని పైకి లేవనెత్తుతాడు. మరలా నీ ఆరోగ్యాన్ని ఇచ్చి నిలబెడతాడు. మరలా తలగానే ఉంటావు. నీ గర్భఫలము తలగానే ఉంటది. ఎక్కడ అణిచివేశారో నీ దేవుడు నిన్ను పైకి లేవనెత్తి బలమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు ఆయన జరిగించబోతా ఉన్నాడు. 2 చేతులు పైకెత్తుదాం. యేసయ్యా అని 7 మార్లు గట్టిగా పిలవండి. 1 2 3 4 5 6 7. ప్రార్థన నేర్పు, పాపాలు క్షమించని అడగండి, ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. అందరూ నమస్కరించండి, ప్రార్థనలోకి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.